ఆయన అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎన్నికల్లో గెలిచాక పార్టీ బలోపేతం చేసుకోవాల్సి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను తీసుకునేది లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఏమైందో కానీ ఇప్పుడు మనసు మారింది. పార్టీలోకి రమ్మంటూ గేట్లు ఓపెన్ చేశారు. ఇంకేముంది, ఎప్పటి నుంచో అవకాశం కోసం కాసు కూర్చున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు సైకిల్ ఎక్కేందుకు పోటీ పడుతున్నారంట. దీంతో ఇప్పటి వరకు మున్సిపాలిటీలో పెత్తనం చలాయించిన వైసీపీకి మొదటికే మోసమన్న పరిస్థితి వచ్చిందంట. ఇందుకు ఏంటా నియోజకవర్గం? అధికార పార్టీ గేట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? మొదట కాదని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు? అసలు ఏం చేయబోతున్నారు? వాట్ ది స్టోరీ? ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీలో కలకలం చెలరేగింది. నిన్న మొన్నటి వరకు ధైర్యంగా ఉన్న వైసీపీ నియోజకవర్గ నాయకుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. గతంలో ఇతర పార్టీ నాయకులను తీసుకునేందుకు ససేమిరా అన్న అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అందరికీ ఆహ్వానం అంటూ పార్టీ గేట్లు ఓపెన్ చేసేశారు. దీంతో టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు పసుపు కండువ కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 3 వైసీపీ కౌన్సిలర్లతో పాటు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీ మంత్రుల సమక్షంలో బైక్ ర్యాలీ నిర్వహించి వీరంతా టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, పార్టీ అధికారం కోల్పోయినా లోకల్ గా బలంగానే ఉన్నామన్న ధీమాతో ఉన్న వైసీపీ నేతలకు చాప కింద నీరులా కేడర్ అంతా జారిపోవడానికి రెడీ అవుతున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించినట్లుంది. కొద్ది రోజులుగా అందుబాటులో లేకుండా తిరుగుతున్న పార్టీ కేడర్ అంతా అధికార పార్టీలోకి వలసలు వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుసుకున్న ఫ్యాను పార్టీ నేతలు పార్టీకి డ్యామేజ్ జరగకుండా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయినప్పటికీ ఎవరు మాట వినని పరిస్థితి నెలకొందట. భారీ స్థాయిలో వలసలు వెళ్లే అవకాశం ఉన్నట్లు గమనించిన ఫ్యాను పార్టీ లీడర్లు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. మరోవైపు స్థానికంగా వైసీపీలో ఎప్పటి నుండో విభేదాలు నడుస్తున్నాయి. వాటిని సర్దుబాటు చేయడంలో జాప్యం చేయడంతో ఇప్పుడు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. వలసలను ఆపమని స్వయంగా అధినేత జగన్ చెప్పినా కేడర్ ఎవరు వినని పరిస్థితి నెలకొంది. ఏదో విధంగా అడ్డుకట్ట వేయాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడేసి కొడుతున్నాయట. దీంతో ఏం చేయాలో అర్థం కాక డైలామాలో పడ్డారు జిల్లా వైసీపీ నాయకులు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దర్శి మినహాయించి అన్ని మున్సిపాలిటీలను, నగర పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో సీన్ మారాలని టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారట. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ చైర్మన్ వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. ఈ క్రమంలోనే మార్కాపురం మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు అనుగుణంగా అడుగులు ముందుకేస్తోంది. మొదట్లో వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకోనని చెప్పిన కందుల నారాయణరెడ్డి ఇప్పుడు మున్సిపల్ పీఠం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆహ్వానం పలుకుతున్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో 5గురు టీడీపీ వారు కాగా మిగిలిన వారంతా వైసీపీకు చెందిన వారే. దీంతో వారిలో మరో 13 మంది కౌన్సిలర్లు టీడీపీకు మద్దతిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో చేరుతుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మరికొద్ది నెలల్లో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణపై అవిశ్వాసం పెట్టేందుకు వీలు కలుగుతుంది. ఈలోపు అవసరమైన కౌన్సిలర్లను పార్టీలోకి తీసుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భారీ స్కెచ్ వేశారు. పార్టీలో చేరికలకు కందుల నారాయణరెడ్డి పచ్చ జెండా ఊపుతుండటంతో పసుపు కండువ కప్పుకునేందుకు వైసీపీ కౌన్సిలర్లు భారీగానే క్యూ కట్టారని టాక్ వినబడుతోంది. ఏం చేసైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని కందుల నారాయణరెడ్డి ఫిక్స్ అయినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో మరికొద్ది నెలల్లో మున్సిపల్ పీఠం టీడీపీ వశం కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే అంశం టీడీపీలో వర్గపోరుకు బీజం వేస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నాయకులను పార్టీలోకి తీసుకోవడం కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను అసంతృప్తికి గురిచేసిన పరిస్థితి కనబడుతోంది. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు తమ బాస్ కందుల నారాయణరెడ్డి నిర్ణయం పట్ల గుర్రుగా ఉన్నట్టు టాక్ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెడుతున్నారనే ఆవేదన వారిలో వ్యక్తమవుతుందట. వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేర్చుకుంటూ వెళితే రోజుల గడిచే కొద్దీ టీడీపీలో అంతర్గతంగా విభేదాలు ముదిరి పాకన పడే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలను కందుల నారాయణరెడ్డి బుజ్జగిస్తారా, పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు పోతారా అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.